చిన్నపిల్లలు ప్రాపర్గా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. సో దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే చిన్న పిల్లలు అంటే చిన్న నెంబర్ ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. సో చిన్న నెంబర్ పైన ఉంటే ఆ ఫ్రాక్షన్ మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. పెద్ద పిల్లలు ప్రాపర్గా ఉంటారు కాబట్టి ప్రాపర్గా ఉండకపోవడం మనం ఏమంటాం? ఇంప్రాపర్ అంటాం. సో ఇక్కడ మనకు న్యూమరేటర్ పెద్దగా ఉంటే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చినారు. సో చాలా వరకు ఏం చేస్తారంటే అందరూ 5 మీటర్స్ ఇస్టు 10 కిలోమీటర్స్ వేసి 5 1 5 5 2 10 అని చెప్పి 1:2 అని చెప్పి ఆప్షన్ 1 ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చాలా ఫాస్ట్గా చేస్తారు. కానీ ఇది కరెక్టా కాదు. ఈ ప్రాబ్లమ్ను మనం నోటి లెక్కగా చేయొచ్చు, లేదంటే మనకు ఫార్ములా యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం మార్చి 1, 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఏపీ టెట్ పేపర్ 1 ఎడ్జిటి పేపర్ సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. క్వశ్చన్ నెంబర్ 91 నుంచి క్వశ్చన్ నెంబర్ 114 వరకు మనం డిస్కస్ చేయబోతున్నాము. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే డిఎస్సి ఆస్పిరెంట్స్కు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ 67,462. సో ఇక్కడ మనకు 2 6 వాల్యూస్ ఉన్నాయి, 6. సో వీటిని మనం మొత్తం కూడితే దాని విలువ ఎంత ఉందో అంత నోట్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చూస్తే 6 అనేది వన్స్ ప్లేస్లో ఉంది, ఒకట్ల స్థానంలో ఉంది. సో 6 × 1 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న దీని ప్లేస్ వాల్యూ మనకు అనుకున్నట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూద్దాం. 1s 10s 100s 1000 10,000 ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం, 10,000 స్థానం. సో ఇక్కడ 6 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి దీని వాల్యూ ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 60,000 అవుతుంది. సో 60,000 + 6 = 60,006 అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎల్సిఎం ఆఫ్ 2 × 2 × 3, 2 × 3 × 3 ఈజ్. సో ఇక్కడ మనకు 2 ప్రోడక్ట్స్ ఇచ్చినారు. వీటిలో మనం కసాగు కొనుక్కోవాలి. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎల్సిఎం అంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అని. సో అంటే ఇక్కడ ఉన్న ఈ 2 ప్రోడక్ట్స్లో కామన్గా ఉన్న నెంబర్స్ ఏమనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది? 2 × 3 కామన్గా ఉంది. సో ఇక్కడ ఏం కామన్గా ఉంది? ఇక్కడ కూడా 2 × 3 కామన్గా ఉంది. అంటే ఈ 2 ప్రోడక్ట్స్ చేస్తే అదే మనకు ఎల్సిఎం అవుతుంది. సో 2 × 3 × 2 × 3 2 3 6, అగైన్ హియర్ 2 3 6. సో ఫైనల్లీ 6 × 6 36. 36 is LCM of the given products. Option 1 is the correct answer. Which is the identity for the additive of rational numbers? సో ఇక్కడ మనం ఒక రేషనల్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -6/5 అనే ఒక రేషనల్ నెంబర్ ఉంటే ఈ రేషనల్ నెంబర్కు సో అడిషన్లో అంటే ఏ నెంబర్ ఇక్కడ మనం యాడ్ చేస్తే అదే నెంబర్ ఆన్సర్లో వస్తుంది అన్నది క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మనం ఒక రేషనల్ నెంబర్కు ఏమి యాడ్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది అన్నది. అంటే ఇక్కడ మనం ఏమి యాడ్ చేయకూడదు అని దీని అర్థం. సో అంటే ఏమి యాడ్ చేయకపోతే మనం ఏమంటాము? యాడెడ్ 0. సో ఇక్కడ మనం 0 యాడ్ చేసినప్పుడు మాత్రమే ఇదే ఆన్సర్ వస్తుంది. సో అంటే ఇక్కడ మనం 0 అని మనం ఏమంటామంటే సంకలన తత్సమాంశం లేదంటే అడిటివ్ ఐడెంటిటీ అంటాం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఆప్షన్ 1 is the correct answer. √100 × √25. సో we know the value of the √100 is 10 × √25 is 5. So 10 5 50 is answer. Option 3 is the correct answer. A motorbike travels 220 kilometers with 5 liters of petrol. Then the distance it covers with 3.5 liters of petrol. అంటే ఇక్కడ మనకు 220 కిలోమీటర్ల దూరం కోసం 5 లీటర్ పెట్రోల్ అవసరం అంట. 3.5 లీటర్ పెట్రోల్తో మనం ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయగలము అన్నది క్వశ్చన్. సో అప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం 220 × 3.5/5 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 5 టేబుల్తో క్యాన్సిలేషన్. 5 1 5. సో 5 4 20, అగైన్ 5 4 20. దట్ ఈక్వల్ 44 × 3.5 ఈజ్ నథింగ్ బట్ 154. సో ఆప్షన్ 2 is the correct answer. If the principal is rupees 1200, then the amount to be paid at the end of 2 years at 12% per annum. సో అసలు 1200 ఇచ్చినారు, సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత? సో ఈ ప్రాబ్లమ్ను మనం నోటి లెక్కగా చేయొచ్చు, లేదంటే మనకు ఫార్ములా యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. సో PTR/100 మనకు ఒక ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. సో ఇక్కడ P ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినారు?
1200 ఇంటూ టీ ఇచ్చిన టైము 2 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన 12% బై 100. సో 2 zeros గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 12 జా 144 ఇంటూ 2, 2 4 జా 8, 2 4 జా 8, 2 1 జా 2. సో అంటే ఇక్కడ ఈ 1200 అమౌంట్కు 2 సంవత్సరాలకు 12% వడ్డీ ప్రకారం మనకు ఇంత వడ్డీ అయినప్పుడు మనకేమడిగారు ఇక్కడ మనకు అమౌంట్ అడిగారు. అమౌంట్ ఫార్ములా ఏంటంటే అమౌంట్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఐ. సో ఇక్కడ మన ప్రిన్సిపల్ అమౌంట్ ఈ ఇంట్రెస్ట్ రెండు కలిపితే వచ్చేది మనకు అమౌంట్. సో కాబట్టి ఇక్కడ మన ప్రిన్సిపల్ ఏమి ఇచ్చినాడు 1200 ప్లస్ 288. సో టోటల్లీ 1488 ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని నోటి లెక్కగా ఎలా చేయాలి అన్నప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లంలో బాగా క్లియర్గా ఇచ్చినారు 1200 అసలు అంట. మనం మొత్తం ఎంత కలుపుకోవాలి, మొత్తం అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఏమని తెలుసు అసలు ప్లస్ వడ్డీ అని. ఫస్ట్ మనం వడ్డీ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకు 1200కు ఎంత పర్సెంట్ అన్నాడు వడ్డీ 12 రూపాయలు అన్నాడు, అంటే ప్రతి 100 రూపాయలకు 12 అని. సో ఇక్కడ మనం 100 రూపాయలకు 12 అయినప్పుడు 1200కి ఎంత అవుతుంది 12 ఇంటూ 12 చేయాలి. 12 144 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మనం 140 రూపాయలు సంవత్సరానికి అయినప్పుడు మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 144 అనేది 2 సంవత్సరాలకు అన్నాడు. సో 144 ఇంటూ 2 చేసినప్పుడు మనకు 288 రూపాయలు వస్తుంది. సో అసలు ఎంత ఇచ్చినారు మనకు వాళ్ళు 1200 ఇచ్చినారు. సో అసలు 1200 వడ్డీ 288, మొత్తం ఎంత అవుతుంది అంటే 1488 రూపాయలు అవుతుంది. అంటే మన పెన్ను పేపర్ పెట్టకుండా కూడా మనం ఇలా ఆన్సర్ చేయొచ్చు. ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్. సో చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరం ఒక స్వతంత్ర కొలతల సంఖ్య ఎన్ని అన్నప్పుడు 5 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఏవి ఆ 5 అన్నప్పుడు ఇక్కడ మనకు 5 కేటగిరీస్లో మనం ఒక్కొక్క మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏవేవి తీసుకోవాలంటే ఫస్ట్ 4 sides ప్లస్ 1 డయాగ్నల్. సో 4 భుజాల కొలతలు మరియు 1 కర్ణం కొలత ఇచ్చినప్పుడు మనం చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. అదేవిధంగా 4 భుజాలు ప్లస్ 1 యాంగిల్ ఇచ్చినప్పుడు మనం చతుర్భుజాన్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదేవిధంగా 3 sides ప్లస్ 2 డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదేవిధంగా 3 sides ప్లస్ 2 ఇంక్లూడెడ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా 2 అడ్జసెంట్ సైడ్స్ ప్లస్ 3 యాంగిల్స్ ఇచ్చినప్పుడు, సో ఈ సిచ్యువేషన్లో కూడా మనం ఈ క్వాడ్రిలేటర్ లేదంటే చతుర్భుజాన్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఏ ట్రయాంగిల్ విత్ మెజర్స్ ఆఫ్ 90 degrees 60 degrees 30 degrees ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ 90 degrees అనేది ఉంది కాబట్టి ఇది కంపల్సరీగా లంబకోణ త్రిభుజం లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆన్సర్ అవుతుంది. సో రిమైనింగ్ వాటికి కూడా మన ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక త్రిభుజంలో 1 యాంగిల్ మాత్రమే అబ్ట్యూజ్ యాంగిల్ అయి ఉండాలి. అంటే 91 degrees నుంచి 179 degrees వరకు 1 యాంగిల్ ఉన్నప్పుడు దాన్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అండ్ నెక్స్ట్ అక్యూట్ యాంగిల్, ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్స్ అవ్వాలి. అంటే లెస్ దాన్ 90 degrees ఉండాలి 3 యాంగిల్స్ కూడా, అది. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ ట్రయాంగిల్. యాక్చువల్గా రిఫ్లెక్స్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉండదు. ఏంటి రిఫ్లెక్స్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం మనకందరికీ తెలుసు 180 degrees అని. మరి ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక యాంగిల్ గ్రేటర్ దాన్ 180 degrees ఆర్ లెస్ దాన్ 360 degrees ఉన్నప్పుడు మనం ఆ యాంగిల్ మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనకు 3 కోణాల ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం కూడితేనే 180 degrees అవుతుంది. అలాంటిది వాళ్ళు ఏమడిగినారు ఇక్కడ మనకు యాంగిల్? సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణ త్రిభుజం అంటున్నారు. సో కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్ అసలు కాదు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ హూ సైడ్స్ ఆర్ 5x అండ్ x+1. సో 5x మరియు x+1 కొలతలు భుజాలుగా గల దీర్ఘ చతురస్ర వైశాలు. సో మనకు దీర్ఘ చతురస్ర వైశాలం ఫార్ములా ఏమిటంటే L ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని దాని మీనింగ్. సో లెంత్ ఇచ్చినారు మనకి, ఇక్కడ ఏమి ఇచ్చినారు 5x ఇచ్చినారు ఇంటూ బ్రెడ్త్ ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు x+1 అని. అంటే ఇక్కడ మనం 5xను xతో మల్టిప్లికేషన్ చేయాలి, 5xను 1తో మల్టిప్లికేషన్ చేసి మనకు ఆన్సర్ అవుతుంది. సో 5x ఇంటూ x 5x² ప్లస్ 5x ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ 5x. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 hour and 120 seconds in minutes. సో ఇక్కడ మనకు అందరికీ తెలుసు ఒక గంటకు ఎన్ని నిమిషాలు అంటే
60 నిమిషాలు. అదేవిధంగా 120 సెకండ్స్ మనం నిమిషాల్లోకి కన్వర్ట్ చేసినప్పుడు సో ఒక నిమిషానికి మనకి ఎన్ని సెకండ్లు 60 సెకండ్లు అవుతాయి. అలాంటిది 120 సెకండ్లకు ఎన్ని నిమిషాలు అవుతుంది అంటే 2 నిమిషాలు అవుతుంది. సో టోటల్గా మనం చేస్తే 60 + 2 62 మినిట్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ 3186000000. సో మనకు ఒక పెద్ద లార్జ్ నెంబర్ ఇచ్చినారు. సో దీన్ని మనం ప్రామాణిక రూపంలో రాయాలంట. ఒక నెంబర్కు డెసిమల్ లేకపోతే రైట్ సైడ్ ఉన్నట్టు ఇక్కడ ఉన్న డెసిమల్ షిఫ్ట్ అయిపోయి ఇక్కడికి రావాలి అంటే అది ఎన్ని ప్లేసెస్ షిఫ్ట్ అవుతుందో ఫస్ట్ మనం చెక్ చేద్దాం ఇక్కడ. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఆ డెసిమల్ ఇక్కడికి రావాలంటే 10 ప్లేసెస్ షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు 3.186 ఇంటూ ఇప్పుడు డెసిమల్ లెఫ్ట్ సైడ్ 10 ప్లేసెస్ షిఫ్ట్ అయింది కాబట్టి 10⁻10 రాస్తే సరిపోతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. a² - b² ఈజ్ ఈక్వల్ టు సో వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఐడెంటిటీ ఇన్ మ్యాథమెటిక్స్. సో a² - b² ఈజ్ a + b ఇంటూ a - b ఫార్ములా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a - b ఇంటూ a + b ఇచ్చారు. సో రివర్స్ ప్రోడక్ట్లో ఎలా రాసినా ఒకటే అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం a + b హోల్² ఫార్ములా రాయడానికి ట్రై చేస్తే a² + 2ab + b². అండ్ నెక్స్ట్ ఇక్కడ a - b హోల్² ఈక్వల్ టు a² - 2ab + b². సో నెక్స్ట్ x + a ఇంటూ x + b ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ ఆఫ్ x ఇంటూ a + b plus AB. Raju's age is Y years. His son's age is half of the Raju's age. Half అంటే మీనింగ్ ఏంటంటే సగము అని. అంటే ఇక్కడ మనకు రాజు ఏజ్ ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు Y ఇయర్స్ అని. ఇతని కొడుకు వయసు ఎంత అవుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇతను రాజు వయసు ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు Y ఇచ్చినాడు. సో సగము ఉన్నాడు. సో మనకు ఆన్సర్ y/2 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాల్యూ ఆఫ్ x ఇంటూ x - 3 + 2 అట్ x = 1 అంటే x = 1 వద్ద x ఇంటూ x - 3 + 2 వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే x ప్లేస్లో నువ్వు ఎక్కడైతే x ఉంటుందో అక్కడ నువ్వు 1 సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 1 ఇంటూ 1 - 3 + 2. సో 1 ఇంటూ 1 - 3 ఇక్కడ ముందు 1కు సైన్ ఏం లేదు కాబట్టి ప్లస్ ఉన్నట్లు. సో ఇక్కడ 3కి ముందు 1 మైనస్ ఉంది. అంటే రెండు నెంబర్లు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వచ్చినప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు 3లో 1 పోతే 2 అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ రెండిట్లో 1 3లో పెద్దది 3 కాబట్టి 3కు ముందు సైన్ మైనస్ ఉంది కాబట్టి మనం ఆన్సర్కు మైనస్ పెడతాం, అంటే -2 అవుతుంది. సో ఇక్కడ 1 ఇంటూ -2 నథింగ్ బట్ -2 అండ్ +2. సో -2 + 2 ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 107/132 + 18/132 ఈక్వల్ టు వాట్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి. సో ద ఫ్రాక్షన్స్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్స్ ఇస్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. హారాలు సమానంగా ఉన్నప్పుడు ఆ భిన్నాలను మనం సజాతి భిన్నాలు అంటాం. దీన్ని మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఎలా చేయాలి అంటే ఫస్ట్ అక్కడున్న డినామినేటర్ అక్కడున్న హారాన్ని సింగిల్ హారంగా నోట్ చేయాలి, ఒకే హారం. దీని తర్వాత న్యూమరేటర్స్ రెండు ఇక్కడ అడిషన్ ఇచ్చిన కాబట్టి యాడ్ చేస్తాం. సో 107 + 18 is nothing but 125/132. Option 2 is the correct answer. Each bag has 475 kilograms of sugar. The quantity of sugar in 16 bags is. సో ఇక్కడ మనకు 475 కిలోగ్రాముల చక్కెర కలదంట. సో ఇలాంటి మనకు 16 సంచులలో ఉంటే మొత్తం ఎంత చక్కెర ఉంది అన్నది ఇక్కడ క్వశ్చన్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే 475 ఇంటూ 16 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 16 × 5 = 80, 16 × 7 = 112 + 8 120, 16 × 4 = 64, 65 66, సో 76. సో ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హాఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ రిప్రజెంట్స్. సో చతుర్భుజంలోని కర్ణాల లబ్ధంలో సగం అనున్నది దేనిని సూచిస్తుంది అన్నాడు. సో ఏరియా ఆఫ్ ది క్యూబా, ఏరియా ఆఫ్ ది ట్రెపీజియమా, ఏరియా ఆఫ్ ది సర్కిలా, ఏరియా ఆఫ్ ది రాంబసా అని. సో ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో మనం అన్నిటికీ ఫార్ములాస్ రాయడానికి ట్రై చేస్తే మనకు ఏది కరెక్ట్ అవుతుందో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ క్యూబ్. మన క్యూబ్కు 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటేమో పక్కతల వైశాల్యము, ఇంకొకటి సంపూర్ణ తల వైశాల్యం. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, కంప్లీట్ సర్ఫేస్ ఏరియా ఆర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ ఉన్న దీనికి ఉన్న 2 ఫార్ములాస్లో ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 4 ఇంటూ సైడ్ స్క్వేర్. నెక్స్ట్ కంప్లీట్ సర్ఫేస్ ఏరియా 6 ఇంటూ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ అన్ని సైడ్స్తో బేస్ ఉన్నాయి కానీ డయాగ్నల్తో అన్నది అసలు బేస్ కాలేదు. సో ఇది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం. సో ట్రెపీజియంకు ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ a + b
ఇంటూ హెచ్. సో ఇక్కడ ఏబీలు ఏమవుతాయంటే ఒక పేర్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ ఉంటాయి, ఆ ప్యారల్ సైడ్స్ అవుతాయి. హెచ్ అనేది ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారల్ సైడ్స్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది సర్కిల్, సో పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఇది కూడా డయాగ్నల్ సంబంధించి కాదు, సో ఇది కూడా కాదు, అవి ఆన్సర్లు కాదు. నెక్స్ట్ రాంబస్ చూద్దాం. సో రాంబస్ ఫార్ములా ఏంటంటే డయాగ్నల్స్ ఇచ్చేటప్పుడు హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2, అంటే ఏవైతే డయాగ్నల్స్ ఉన్నాయో ఆ 2 డయాగ్నల్స్ మనం ప్రోడక్ట్ చేసి బై 2 చేస్తే సగం చేసినప్పుడు మనకు ఫార్ములా వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఏస్ కార్డ్ ఫ్రమ్ ఏ వెల్ సెటిల్డ్ డెక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. మొత్తం ఇక్కడ మనకు 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 1 2 3 4 అని చెప్పి ఒక్కొక్క టైప్లో 13 13 13 13 ఉంటాయి. ఈ 4 టైప్స్లో ప్రతి 13 కార్డ్స్లో ఒక ఏస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు మొత్తంగా ఈ 52 కార్డ్స్లో ఎన్ని ఏస్లు ఉంటాయి అన్నప్పుడు 4 ఉంటాయి. సో ఇప్పుడు మనం 4/52 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ 4/52 లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, 4తో క్యాన్సిల్ చేయాలి. సో 4 1 జా 4, 4 13 జా 52. సో 1/13 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రికెటర్ స్కోర్స్ ద ఫాలోయింగ్ రన్స్ ఇన్ 8 innings, దెన్ ద రేంజ్ ఆఫ్ ద డేటా. సో రేంజ్ ఫార్ములా ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో వ్యాప్తికి ఫార్ములా ఏమవుతుందంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. సో పెద్ద నెంబరు మైనస్ చిన్న నెంబర్ చేసి మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఈ వాల్యూస్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే 100 పెద్దగా ఉంది, దాని తర్వాత 10 అనేది అన్నిటికంటే చిన్నగా ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 100 - 10 చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఏమవుతుంది ఆన్సర్ 90 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రేషియో ఆఫ్ 5 meters to 10 kilometers చూడండి ఏమి ఇచ్చినారు. సో చాలా వరకు ఏం చేస్తారంటే అందరూ 5 meters to 10 kilometers చేసి 5 1 జా 5, 5 2 జా 10 అని చెప్పి 1:2 అని చెప్పి ఆప్షన్ 1 ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారు. కానీ ఇది కరెక్టా కాదు. యూనిట్స్ ఇక్కడ మీటర్స్ కిలోమీటర్స్ అనేవి సేమ్ మెజర్మెంట్స్లో ఉండాలి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తాము. సో కాబట్టి ఇక్కడ మనకు 5 meters ఈస్ట్, ఇక్కడ ఉన్న ఈ 10 kilometers కూడా మనం మీటర్లే కన్వర్ట్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. సో ఇక్కడ మనకు 10 kilometers అన్నారు. సో 1 kilometerకు మనం ఎన్ని మీటర్లు, 1000 meters అవుతాయి. సో ఇక్కడ మనము ఇక్కడ మీటర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 5 1 జా 5, 5 2 జా 10. సో 1:2 into 100 is nothing but 2000. So 1:2000 is answer. Option 3 is the correct answer. If P is principal, R is rate of interest and N is time period, then the formula for the total amount when interest is compounded annually. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనకు ఫార్ములా ఏంటంటే అమౌంట్కి ఫార్ములా క్యాపిటల్ A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ క్యాపిటల్ R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ N. ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏమున్నది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ PNR/100 అసలు ఇది కాదు, PTR/100 అయినా ఉంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్పొచ్చు. సో ఇది కూడా కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ ట్రూ, all squares are rhombuses and also rectangles. So all rectangles are squares, all kites are rhombuses, all kites are not parallelograms. సో ఇక్కడ మనం చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురాలు అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం చతురస్రంలో అన్నవి సమచతుర్భుజాలు, దీర్ఘచతురస్రాలు. ఇక్కడ మనం ఈ 3 షేప్స్ ఏవైతే ఉంటాయి వీటి ప్రాపర్టీస్ అన్ని ఈక్వల్గా ఉంటాయి మ్యాక్సిమం. సో కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు. సో ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ కాదు. సో ఇక్కడ మనకు స్క్వేర్స్ అన్ని రెక్టాంగిల్స్ అవ్వచ్చు, కానీ ఇక్కడ రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్స్ అవ్వవు. సో కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ సో గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు. సో ఆల్ కైట్స్ ఆర్ రాంబసస్ అన్నారు. సో ఇక్కడ అసలు కైట్స్ అన్నవి అడ్జసెంట్ మాత్రమే 2 sides, టాప్లో ఉన్న 2 sides. సో కైట్ ఒక పిక్చర్ మనం ఇలా చూస్తే ఈ 2 sides ఈక్వల్గా ఉంటాయి. అదే రాంబస్ అబ్జర్వ్ చేస్తే మనం 4 అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఈ 2 ప్రాపర్టీస్ అసలు కంపారిజన్ ఉండదు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అన్నారు. సో ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ మనం యాక్చువల్గా అన్ని స్క్వేర్స్ ప్యారలాగ్రామ్స్ అవుతాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద స్పెషల్ ప్యారలాగ్రమే స్క్వేర్. అంటే ఇక్కడ మనం ప్యారలాగ్రామ్ ఉన్న ప్రతి ప్రాపర్టీ మనకు స్క్వేర్లో కూడా ఉంటాయి. కాబట్టి ఆల్ స్క్వేర్స్ ఆర్ ప్యారలాగ్రామ్ అనేది కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలాగ్రామ్ అన్నారు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ నాట్ ట్రూ. సో దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ నాట్ అన్
ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నారు. సో ఇక్కడ మనకు అసలు ముందు ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటో మనకు తెలిస్తే దాన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్లో 3 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్, దీన్ని మనం తెలుగులో క్రమభిన్నము అంటాము. సో ఇంకొకటి టైప్ నెంబర్ 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని మనం తెలుగులో అపక్రమ భిన్నం అంటాము. సో అంటే ఇక్కడ క్రమంగా ఉండదు, ఇక్కడేమో అపక్రమంగా ఉంటుంది. సో అది క్రమంగా లేకపోవడం అపక్రమం అంటాం. బట్ చూద్దాం. సో ప్రాపర్ ఫ్రాక్షన్ మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో దీని ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే అంటే ఒక భిన్నంలో లవము చిన్నగా ఉంటే దాన్ని మనం అంటే హారము కంటే లవం చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మనం క్రమభిన్నము అంటారు. ఇన్ ఏ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ టు ఇట్స్ డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అంటే ఇక్కడ పైన ఉన్న నెంబర్ ఎప్పటికైనా చిన్నగానే ఉంటుంది. అంటే చిన్నపిల్లలు మనం ఎలా ఉంటారో ప్రాపర్గా ఉంటారు. అంటే మన చిన్నపిల్లలు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ, అంటే కనీసం మనం వాళ్ళు ఊరంతా తిరగరు, ఈ మహా అయితే ఇంట్లో మాత్రమే తిరుగుతారు చిన్నపిల్లలు. సో అంటే చిన్నపిల్లలు ప్రాపర్గా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. సో దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే చిన్న పిల్లలు అంటే చిన్న నెంబర్ ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి. సో చిన్న నెంబర్ పైన ఉంటే ఆ ఫ్రాక్షన్ మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ దీనికి తిప్పించి రాయాలి, లేకపోతే ఈక్వల్గా అయినా ఉండాలి. దీన్ని మాత్రం మనం అబ్జర్వ్ చేసి షార్ట్ కట్ మన లాంగ్వేజ్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు దీన్ని. సో పెద్ద పిల్లలు ప్రాపర్గా ఉండరు, అంటే పెద్ద పిల్లలు ఏం చేస్తారు, ఊరంతా తిరుగుతారు, సో చెప్పిన మాట వినరు, ఇలా ఉంటుంది. సో పెద్ద పిల్లలు ప్రాపర్గా ఉంటారు కాబట్టి, అంటే న్యూమినేటర్ పెద్దగా ఉంటే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. సో పెద్ద పిల్లలు ప్రాపర్గా ఉంటారు కాబట్టి ప్రాపర్గా ఉండకపోవడం మనం ఏమంటాం, ఇంప్రాపర్ అంటాం. పైన పెద్దగా ఉంది అంటే పెద్ద పిల్లలు ప్రాపర్గా ఉండరు, సో ప్రాపర్గా ఉండకపోవడానికి మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో ఇక్కడ మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది మనకు నాట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 8/11. సో మనకి ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పినాము. సో పైన ఏముంది, నెంబర్ చిన్నగా ఉంది అంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారు, ప్రాపర్గా ఉంటారు. అంటే మనకి ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా లేనిది ఏమవుతుంది, ఇదే అవుతుంది. సో ప్రాపర్గా ఉన్న నెంబరే మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ 4th ఆప్షన్ చూద్దాం. 13/11 ఉంది అంటే ఇక్కడ పెద్ద పిల్లలు పైన ఉన్నారు. సో పెద్ద పిల్లలు ఎలా ఉంటారు, ప్రాపర్గా ఉంటారు వాళ్ళు. సో ప్రాపర్గా ఉండకపోయినా ఏమంటాం మనం, ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Leela is Radha's younger sister. Leela is 1.5 years younger than Radha. If Radha's age is P, then the Leela's age. సో ఇక్కడ మనకు ఒక అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు. రాధ అనే ఒక అమ్మాయికి చెల్లెలు ఉందంట, లీలా అనే అమ్మాయి. సో ఆ లీలా అనే అమ్మాయి రాధ కంటే 1.5 సంవత్సరాలు చిన్నదంట. అయితే ఇప్పుడు మనకు లీలా వయసు ఎంత అన్నారు. అంటే లీలా వయసు కావాలంటే మనం ఏం చేయాలంటే రాధా వయసులో నుంచి లీలా వయసును మనం తీసేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిన అంటే మిశ్రమ భిన్నం ఇచ్చినారు. సో ఇక్కడ P-1/2 అనేది మనకి ఎక్కడ ఆన్సర్ లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. సో P- సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసేటప్పుడు డినామినేటర్ ఏదైతుందో డినామినేటర్ అట్లా యాజ్ ఇట్ ఈజ్ కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడున్న హోల్ నెంబర్ను ఇక్కడున్న డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది, 1 × 2 చేస్తే 2 అవుతుంది. ఈ ప్రోడక్ట్కు న్యూమినేటర్ను యాడ్ చేయాలి. సో 1 × 2 2 + 1 3. సో P-3/2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.